సో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో ముందుకైతే వచ్చాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం అయితే వీటిని వాయిదా వేసుకుంటూ వచ్చింది. సో మనకి నిన్న కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొలువుదీరిందనమాట. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు ఏమన్నా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి 24వ తారీఖున మనకి కేంద్ర క్యాబినెట్, రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మనకి మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు బయటకు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న నేపథ్యం ఉద్యోగులకు కూడా కొంతవరకు డిఏ బకాయిలపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి మరి క్యాబినెట్ మీటింగ్లో ఇచ్చే నిర్ణయాన్ని బట్టి మీకు క్లియర్గా మళ్ళీ వీడియో లోపల అందిస్తాను నేను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.